వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్యోగుల్ని, స్థానికంగా ఉండే ప్రజల్ని ఎంత మోసం చేశారంటే, ఎన్నికలకు ముందేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మేము ఆపేస్తాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పారు. మేము ఇది కూటమిలో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పారు. ఎన్నికలకు ముందు జగన్ గారు స్పష్టంగా చెప్పారు. అయ్యా, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది నేను అధికారంలో ఉన్నా కాబట్టే ఇది ఆగిపోయింది ఇన్ని రోజులు ప్రైవేటైజేషన్ కాకుండా. వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ చేస్తారు. మీ ఉద్యోగాలు పోతాయి, మీ జీవితాలు ఇబ్బంది పడతాయి. రేపు నేను ఇక్కడ కానీ ఓడిపోతే అప్పుడు నేను ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నా. నీకేం సంబంధం అయ్యా, నువ్వే ఓడిపోయావు, నువ్వెవరు అడగటానికి నన్ను అంటారు, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి జగన్ గారు నాడు ఎన్నికల సమావేశంలో చెప్పడం జరిగింది బహిరంగ సభలో. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోటో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధపు మాటలో, లేకపోతే ఏదో జరిగింది, అంతిమంగా వైజాగ్లో భారీ మెజారిటీ అయితే వచ్చింది ఈ కూటమి ప్రభుత్వానికి. వచ్చాక వీళ్ళు మాటలు ఎలా ఉన్నాయంటే, స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ మాదిరి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెల్ల ఏనుగుతో పోలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు నేనున్నా కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాలేదు అంటారు. ఒక పక్క ఉద్యోగాలన్నీ పోతూ ఉంటాయి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని తెస్తారు, అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఏ విధంగా చేయాలి చూస్తారు, మొత్తం చేస్తారు. నారా లోకేష్ గారు బస్ అద్భుతం స్టీల్ ప్లాంట్, అసలు నేను ఒక్క మాట చెప్పగానే మొత్తం కేంద్ర ప్రభుత్వం హడలెత్తిపోయి పరిగెత్తింది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయము అయ్యింది అని చెప్పి. నిజానికి అసెంబ్లీలో తీర్మానం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదు, స్టీల్ ప్లాంట్కి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా జగన్ గారు చేశారు. ఈ రోజుకు కూడా ఆ తీర్మానం పైన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయట్లా. అయ్యా, మా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపించింది, మాకెవ్వరికి ఇష్టం లేదు, దయచేసి మమ్మల్ని ఇట్లా చేయొద్దు, అసలు ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకూడదని చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేయట్లేదు. ఇక నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన ఆదేశాలు, స్టీల్ ప్లాంట్ చరిత్ర ఫస్ట్ టైం అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సిఐఎస్ఎఫ్ బలగాలు ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి బలగాలు మొత్తాన్ని ఉపసంహరించుకుంటున్నారు. వాళ్ళు దాదాపు 1500 మందికి పైగా 2004 వరకు సిబ్బంది అక్కడ బలగాలు పహారా కాస్తే ఆ 1500 మందిని మొత్తాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఇది నవంబర్ 17లోపు మీరు అందరూ ఖాళీ చేయాలి అక్కడ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నుంచి ఒక సంచలనమైన నిర్ణయం బయటికి తెప్పించింది. అంటే ఈ ఘటన చూస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అనేది వీళ్ళు అమ్మేయబోతున్నారనే సంకేతాలు అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం సంచలన నిర్ణయం. స్టీల్ ప్లాంట్పై సిఐఎస్ఎఫ్ భద్రత ఉపసంహరణ, మొత్తం సిఐఎస్ఎఫ్ సిబ్బంది వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ 3 నెలల పాటు గడువు ప్రకటన. నవంబర్ 15 నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయాలని ఆదేశం. స్టీల్ ప్లాంట్ భద్రతపై అయోమయం. 2024 వరకు స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహించిన 1500 మంది సిఐఎస్ఎఫ్ బలగాలు, 2024 అనంతరం దశల వారీగా సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉపసంహరణ. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో కొనసాగుతున్న 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది, తాజాగా వారిని కూడా వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశం. మరి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా స్పందిస్తారు? ఇదిగోండి వాళ్ళు కాపీ. వాళ్ళు ఏం చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీరు ఏ విధంగా దీని మీద స్పందిస్తారు? మీరు చెప్పే మాటలేంటి? మీరు చేసే పనులేంటి? మీ ఆలోచన ఎలా ఉంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన హామీలను అమలు చేయరు, చెప్పిన మాటలను పట్టించుకోరు. జగన్ గారిని తిట్టమంటే తిడతారు, నరేంద్ర మోడీ గారిని విపరీతంగా భజన చేస్తారు. ఆహా ఓహం మోడీ సూపర్, మోడీ బంపర్ 5 అని. ఇంకా దేనికిండే మీరు మోడీని బీజేపీ వాళ్ళు కూడా పొగడినంత పొగుడుతుంటారు. ఇవన్నీ జరుగుతుంటే లేక అందరికి అసంతృప్తి పెళ్లి పెక్కుతుండే. మళ్ళీ ఏమో నా ప్రభుత్వం సూపర్ బంపర్ అద్భుతం అది అంటారు.